హలో అందరికి ఒకసారి చూడండి వాళ్ళంతా ఈరోజు 4 గంటలకి అయితే వేటకి వెళ్ళాము పుట్టి వేటకి మాకు 3 చేపలు పడ్డాయి 3 కచ్చిలాలే చూపిస్తాను చూడండి ఇగో బ్లాక్ కచ్చిలాలు ఇవి మొత్తం 3 పడ్డాయి ఈరోజు అయితే మార్కెట్లో అమ్మము చూడండి ఈరోజు అయితే కుకింగ్ చేస్తాము మా బాబాయ్ బాగా వండుతాడు చాలా బాగా వండుతాడు చూడండి ఈ ఫుల్ వీడియో అయితే వస్తుంది చూసారు కదా ఇంటికి అయితే పట్టుకొస్తాను చేపలు ఇప్పుడు దీన్ని కుకింగ్ చేపిద్దాం బాబాయ్తోనే నేను చెప్పాను కదా ఇంకో బాబాయ్ ఇక్కడే ఉన్నాడు బాబాయ్ చాలా బాగా వండుతాడు ఎక్సలెంట్గా వండుతాడు చూడండి చేపలు అంటే చేపలు కాదు పెద్ద పెద్ద కచ్చిలా చూస్తే బాబాయ్ దీనివల్ల ఉపయోగాలు ఇది ఈలో ఉన్న ఆరోగ్యం అంటే ఏంటి ఇందులో నెట్టు ఈ నెట్లను పెట్టి ఇందులోనూ నెట్టు ఒక చేప 4 నెత్తలు 3 నెత్తలు ఒక్కొక్క చేప 3 నెత్తలు 50,000 4 నెత్తలు 50,000 ఒక చేప అలాంటి చేప ఇది ఆరోగ్యానికి మాత్రం చాలా గొప్పదే ఇది ఈ కచ్చిలు అంటే చాలా ఇబ్బంది లేకుండా ప్రతి జనం కూడా తినొచ్చు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యానికి బాగులేకుండా ఉన్న మనిషి ఎత్తి తినాలన్నమాట ఇది తింటే అసలు మళ్ళీ జబ్బు అనేది రాదు ఇందులో ఒక నెట్ ఉంటుంది ఆ నెట్ కూడా నేను మీకు చూపిస్తాను చూడండి 20 కేజీల చేప మినిమము చేప ఉంటే తయారై పెద్ద చేప అయితే ఇందులో నెట్టి 2,50,000 ఒక నెట్టి నేను చెప్పాను కదా నెట్ని అది ఆ కొడుపులో ఉన్నది నెట్ ఖాళీగా మెడిసిన్కి వెళ్తుంది అది చాలా కాస్ట్ అనమాట చాలా అది నెట్ జాగ్రత్తగా కొయ్యాలి చూడు ఎంత బాగా కోస్తున్నాడో అది పాడవకుండా కొయ్యాలి ఏ చేపకైనా పేగులు అనేది నార్మలే ఏ చేపకైనా ఉంటాయి దీనికి మాత్రం స్పెషల్గా నెట్ ఉంటుంది అనమాట చూడండి బాగానా నెట్ బయటికి తీస్తాము చూసారా కనిపిస్తుందా నెట్ అది పగిలిపోకుండా జాగ్రత్తగా తీయాలి ఆ నెట్ అయితే ఇది పగిలిపోకూడదు ఈ నెట్లు మాత్రం బాగా బాగా తయారు చేసి ఈ నెట్ని సింగపూర్ పంపిస్తారు మెడ్రాస్ వెళ్తుంది మెడ్రాస్ నుంచి సింగపూర్ పంపిస్తారు అది చూసారు కదా నెట్ బయటికి తీసాము ఒకసారి ఆ నెట్ చూపించు నీట్గానా ఇదే మెడిసిన్కి వెళ్ళేది ఒక 4 లక్షలు 5 లక్షలు వచ్చేస్తుంది అనుకుంటే మీరు ఏంటి ఈ చేపకి ఎంత కాస్ట్ అనుకుంటారు విలువైంది ఇదే చేపలోను వండుతప్పుడు ఏ విధంగా కోసుకోవాలి ఏ సైజు కోసుకోవాలి ఈ సైజు కోసుకొని తింటే గుండె అయిపోదు అనమాట తాజాగా వస్తుంది అనమాట ప్రతి ఒక్కరు కూడా తినొచ్చు చిన్న చేప మాత్రం సైజు చిన్న ముక్క కోసుకోకూడదు ఒక కేజీ కాడ నుంచి ఒక 30 కేజీలు 40 కేజీలు సైజు వరకు పెరుగుతుంది ఈ చేప అయితే ఇది రీసెంట్గానే మన పుడిమడకలో ఒక 20 కేజీల చేప అంతా పడ్డది వాళ్ళకి మొత్తం మీద వాళ్ళకి 3 లక్షల రూపాయలు అంతా ఇచ్చారు ఆ చేపకి ఒక్క చేపకి చూడండి దీనికి కాస్ట్ ఎంతో ముక్కలు అయితే కొట్టేసాం ఇప్పుడు నీట్గా కడుక్కొని కారం ఎంత వేయాలి ఉప్పు ఎంత వేయాలి ఏ విధంగా వేస్తే ఎంత టేస్ట్ వస్తుంది అనేది నీట్గా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బాబాయ్ నేను దగ్గర నుంచి చెప్తాము 5 సార్లు కడగాలి నీట్గా 5 సార్లు కడిగి తింటే అప్పుడు 5 సార్లు కరెక్ట్ కడగాలి సరిపోద్దా ఇంకా కడుగుదాం ఇంకో ఇప్పుడు ఎలా ఒక ప్లేట్ తీసుకొని మూత పెట్టి దాన్ని నీట్గా అలా కలిపిస్తే కొంచెం నీట్గా వస్తుంది దానికి పులుసు మొత్తం ఏమన్నా మొత్తం పోతాయి ఏమి ఉండవు ఇంకొక రౌండ్ నీళ్ళు వేసుకొని అందులోనూ
మన కూరకు సరిపడా ఉల్లిపాయలు కానీ మిరపకాయలు కానీ టమాటాలు కానీ కట్ చేసుకున్నాం. ఇప్పుడు జీలకర్ర అయితే ఇక చూడండి, మామూలుగా ఇక్కడ ఉన్న వస్తువులన్నీ మేము రెడీ చేసుకున్నాయే. చూడండి, కొట్లో ఉన్న మసాలాలు అవి ఉంటాయి కదా, అవి వాడకండి, చేప టేస్ట్ పోతుంది. బాబాయ్ ఎల్లుల్లిపాయలు ఎన్ని వేసుకోవాలి ఒకసారి ఈ చేపల పులుసు? 50 గ్రాములు వేసుకోవాలి. 50 గ్రాములు అంటే ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి ఈ పులుసుకి తగ్గ. 5 ఉల్లిపాయలు, ఒక 4 టమాటాలు, 10 పచ్చిమిర్చి. బాబాయ్ పేస్ట్ ఉంటుంది కదా, సింపుల్గా అయిపోద్ది. పేస్ట్ పని చేయదు. ఈ చేపల పులుసులోను మన సొంతాన్ని తయారు చేసుకుని పేస్ట్ అయితేనే రుచి వస్తుంది. చూడండి, ఇలాగా దగ్గరగా మనం రెడీ చేసుకోవాలి అన్నీ బాగా. ఎంత టైం పెట్టినా పర్లేదు. కర్రల పొయ్యి మీద వండితేనే టేస్ట్ వస్తుంది, నాకైతే టేస్ట్ రాదు అసలు. ఎవరన్నా కానీ కర్రల పొయ్యి మీద వండుకో తినాలి. అది గ్యాస్ పొయ్యి మీద ఆరోగ్యాలు బాగోట్లేదు ఇప్పుడు. నూనె మనం తయారు చేసుకుందే, స్వయంగా తయారు చేసుకునే, ఏవి బయట నుంచి కొన్ని కాదు. చూడండి, ఇప్పుడు ఇంకా ఉల్లిపాయలు అయితే వేసేస్తున్నాం. సీవన్ సౌండ్ వస్తుందే, ఉడక. మిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు ఇవన్నీ బాగా వేగించుకోవాలి. వేగించుకున్న తర్వాత కొంచెం గట్టి పెట్టి అటు ఇటు కలపాలి. చూడు, గట్టి కూడా చూడండి, మామూలు చెక్క గట్టు. ఇంకా కాసేపు మూత అయితే పెట్టాలి, బాగా ఉడికిందాక బాగా ఏగుతాయి అన్నమాట. ఎన్ని స్పూన్లు వేసుకోవాలి బాబాయ్? వేసుకోవాలి 10. 10 స్పూన్లు కారం వేసుకోవాలి ఈ చేపలకి అయితే. చేపలు పెట్టి వేసుకోవాలి ఎక్కడైనా. ఈ సముద్ర చేపలకైతే కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మెయిన్ అయితే చింతపండు బిగులు హైలైట్గా ఉంటుంది. చింతపండు వేసుకుంటే కొంచెం పులుపు ఎక్కువ వేసుకోండి, సూపర్గా ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. బాగా కలుపుకోవాలి, అంటే మిక్స్ అవుతాయి. ప్రతి మొక్కకి వచ్చి కారం బాగా అంటుకుంటుంది. అంటుకోవడం వల్ల మొక్కకి ఇంకా బాగా టేస్ట్ వస్తుంది. మీరు కూడా ఇంట్లో ఇలాగే ట్రై చేయండి. ఇప్పుడు బాగా వేపేసాం, బాగా ఉడికించుకోవాలి, బాగా వేపుకోవాలి. తెలుసు కదా మీకు, కర్రలపోయితే కొంచెం బాధ ఉంటుంది, చాలా బాధ ఉంటుంది. అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎత్తినా అంటే మనం నూరుకుంది అనమాట, కొట్టు మీద కొనుక్కుంది కాదు. పేస్ట్ కొంచెం వేసుకోవాలంట, మొత్తం వేయకూడదు. మనం నూరుకున్న దాంట్లో సగం తీసి వేసుకోవాలి ఫస్ట్. అది వేపుకున్నప్పుడు ఫ్రై ఇప్పుడు 1, 2 అలా చేపలన్నీ నైన్గా వేసుకుని రావాలి. చూడు బాబాయ్ ముక్కలు అయితే గెలుపుతున్నాడు, అన్నీ ఒకసారి వేసేస్తాడు అంతా అందులోనూ. చూడండి, ఇలా బొబ్బలాగా వచ్చినప్పుడు వేసుకొని అందులో ఒక చెయ్యి ఎందుకు అడ్డ పెట్టాడంటే చింతపండు పిక్కలు పడకుండా అందులో. చూసారా, ఇప్పుడైతే సగం అయితే మరిగిపోయింది. మళ్ళీ ఒకసారి జీలకర్ర బాగా మనం నూరుకున్నాం కదా, అది ఫస్ట్ కొంచెం వేసాము. మళ్ళీ ఇప్పుడైతే మళ్ళీ కొంచెం వేస్తున్నాం పులుసు టేస్ట్గా ఉండడం కోసం. మళ్ళీ జీలకర్ర అంటే సగం మరిగిన తర్వాత అయితే మళ్ళీ వేసుకోవాలి. చూడండి, పులుసు మరిగిపోయింది అనే ఒక అంచనా ఉంటుంది. ఆ కెమెరా దగ్గరికి చెప్తాను, ఒకసారి దగ్గర చూపించు. అది అంటే చిక్కగా మరుగుతుంది పులుసు. మనం వాటర్ వేసినప్పుడు ఒకలాగా ఉంటుంది, మరిగే కొలిది ఇంకా దగ్గర చిక్కగా వస్తుంది. ఆ బుడగలు అనేవి చిక్కగా వస్తాయి. ఎలా ఉంది బాబాయ్? నాకు చిన్నది మరి సూపర్. బాగుందా? సూపర్. కాలిపోద్దండి, కాదు, ఊదు టేస్ట్ చూస్తున్నాను. ఊదు చేయి కాలిపోద్ది. బాబా ఏముంది చూడండి. ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయింది, దించేస్తున్నాం. ఇంచుమించు ఒక 40 నిమిషాలు పెట్టింది. చూడండి, దగ్గరికి అయితే అయిపోయింది. ఇంత దగ్గరికి అయిన తర్వాత దించుకోవాలి పులుసు. ఓకేనా బాబాయ్? దించేయి, తినేద్దాం గబగబానా.
రండి మరి ఇందులో ఎడ్ముక్క అయితే తినేస్తాను ఇప్పుడు నేను ठीक ఆగా ఇప్పుడైతే టేస్ట్ చూద్దామని చేప ఎలా ఉంటుందో బాబాయ్ ఒక ముక్కి బాబాయ్ నాకు మా ముక్క ఎత్తాడు బొరమొక్క ఇష్టం అని చెప్పాను బొరమొక్క వేయలేదు కాలిపోతుంది ఫ్రాన్స్ కాలిపోతుంది విడివిడిగా ఉంది కదా डिलाइट చాలా బాగుంది ఎక్సలెంట్ फीस इट को फीस చూడండి కాలిపోతుంది చెయ్యి మొత్తం చూసారా మెత్తగా ఉంది ముక్క అయితే తింటుంటే అలా దిగిపోతుందా చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఎక్సలెంట్ బాబాయ్ టేస్ట్ చేయి ఒకసారి నాకైతే చాలా బాగా నచ్చింది బాగుందా బాబాయ్ సూపర్ నా చేపలో నా కూర నా పులుసు వండుకో తింటే నా దగ్గరకు వచ్చి నేర్చుకో వెళ్ళాలి తప్ప వాడి దగ్గరికి వెళ్ళి నేను నేర్చుకో రాకూడదు నేను అలా వండను నా సొంతాన్ని తయారు చేస్తాను నా సొంతాన్ని తయారు చేసి పెడతాను సో చూసారు కదా మన వీడియో ఎలాంటివి చాలా వస్తూ ఉంటాయి కుకింగ్ వీడియోస్ చూస్తూ ఉండండి